నీట్గా లేదు. అంతే నిజం తర్వాత పెడతాయి ప్రశ్న స్టార్ట్ అవుతుంది. वारंगल कल बहुत ज़्यादा थी। 80+30 टोटल आपके कितने आर्टिस्ट पार्टिसिपेट कर रहे हैं लोकल? 450 మంది ఉండాలి. లెక్క పెడితే అయ్యాలి. తిరువెందుకర్ గారు, అలానే డైరెక్టర్ ఎంఓసి దీపికా పకోడ్నా గారు, అలానే మన చింతల రామచంద్ర ఎమ్మెల్సీ సురేష్ గారు, మన ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, అలానే కార్పొరేటర్లు ఇతరులు ఇక్కడ శ్రవణ ఉన్నారట్టు ఎవరు తెలియదు. వేలాది మంది हिंदी में बोलोगे पता चलेगा। नागालैंड Yeah.
बहुत अच्छा बना है। गले में हर पे सभी ఇంతవరకు మన కేంద్ర ప్రభుత్వ సంస్కృతి జాయింట్ కార్యదర్శి గారైనటువంటి వారు ఇప్పుడు అన్ని విషయాలు కూడా మీ ముందు ఉంచారు. 7 రోజుల కార్యక్రమంలో 4 రోజుల కార్యక్రమం ముగించుకోవడం జరిగింది. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్, జాతీయ సంస్కృతి మహోత్సవ కార్యక్రమం కనీ విని ఎరగని రీతిలో మాన్యులు కేంద్ర సాంస్కృతిక టూరిజం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అభివృద్ధి శాఖ మాతులైనటువంటి గంగాపురం కిషన్ రెడ్డి గారు ముందుగా జాయింట్ సెక్రటరీ గారు చెప్పినట్టు వారి యొక్క ప్రోద్బలంతో తెలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమం జరగాలి. తెలుగు ప్రజలకు కూడా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ కళలన్నిటిని కూడా ఇక్కడ వాళ్ళు ఆస్వాదించేటట్టు చేసినటువంటి కార్యక్రమం రేపు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు వచ్చేటటువంటి చీఫ్ గెస్ట్ల విషయంలో కూడా వారు చెప్పడం జరిగింది. ఉపరాష్ట్రపతి గారైనటువంటి మాన్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు రేపు సాయంకాలం 6:30కు ఇక్కడికి రాబోతున్నారు. దాంతోపాటు మాన్యులు హర్యానా గవర్నర్ గారైనటువంటి బండారు దత్తాత్రేయ గారు, మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు, ఎవరి నేతృత్వంలో అయితే కార్యక్రమం జరుగుతుందో శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులైనటువంటి వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. దీంట్లో చాలామందిని కూడా సన్మానం చేయాలని పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కావచ్చు, వివిధ రంగాలలో నైపుణ్యం ప్రసరించినటువంటి కళాకారులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, లాయర్స్ కావచ్చు, సామాజిక రంగంలో ఎన్జిఓస్ పేరు పైన పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా 3 రోజులు విభజించి సుమారు 150 మందిని వాళ్ళని కూడా సన్మానం చేయాలని చెప్పని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వీటన్నిటితో పాటు 3 రోజులు ఏవైతే నేషనల్ ఆర్టిస్టుల యొక్క కార్యక్రమంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి శంకర్ మహాదేవన్ వారి నేతృత్వంలో మొదటి రోజున రేపటి రోజున ఆర్కెస్ట్రా ప్రోగ్రాం 2.5 గంటలు జరుగుతుంది. ఎల్లుండి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ వారి నేతృత్వంలో కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజు నృత్య ప్రదర్శన ఎల్ సుబ్రహ్మణ్యం గారు, అదే రకంగా కవితా కృష్ణమూర్తి గారి యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ రకంగా చాలా వైభవంగా దినమంతా కూడా ఉదయం 11 గంటల నుంచి ఎల్లుండి 2వ తారీఖు ఉదయం 11 గంటలు రేపటి నుంచే రేపు 10ంటికి మన గవర్నర్ గారు అయినటువంటి డాక్టర్ తమిళిసై గారు వచ్చి ఈ యొక్క ఆర్ట్ సెంటరు, ఫుడ్ కోర్టు ఇవన్నీ కూడా ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచే కార్యక్రమాలు మొదలవుతాయి. కానీ వేదిక కార్యక్రమం రేపు సాయంత్రం 6:30కు మొదలవుతుంది. కాబట్టి భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి మీ ద్వారా మేము ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తూ అందరూ కూడా విచ్చేసి ఆనందించాలని, ఆహ్లాదంగా రావాలని
ఇక్కడ ఉన్నటువంటి చేసేటటువంటి కార్యకర్తలందరినీ కూడా ఆశీర్వదించాలని, అభిమానించాలని చెప్పని వారికి అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. తప్పనిసరిగా మళ్ళీ ఇంకొక 30 సంవత్సరాల దాకా ఇలాంటి కార్యక్రమం మన హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణ వరంగల్లో కానీ, రాజమండ్రిలో కానీ జరగదు. ఎందుకంటే ఇంతకుముందు సెక్రటరీ గారు చెప్పినట్టు 7 జోన్సులలో ఈ కార్యక్రమం ప్రతి 2 సంవత్సరాలకు ఒక చోట జరుగుతుంది, ఒక రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి 29 రాష్ట్రాలు తిరిగి రావాలంటే ఇంకో 14-15 సార్లు అంటే 30 సంవత్సరాల పైన పడుతుంది ఇక్కడ మళ్ళీ రావాలంటే ఈ కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా దీన్ని ఆస్వాదించాలని మంచి మంచి రకరకాల వంటకాలు వారు ఇంతకుముందు చెప్పినట్టు సిక్కిం వంటకాలు దొరుకుతాయి, అస్సాం వంటకాలు దొరుకుతాయి, గుజరాత్ దొరుకుతుంది, మన హైదరాబాద్ తెలంగాణ హలీం కూడా దొరుకుతుంది, హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా దొరుకుతుంది. తెలంగాణ ఏవైతే వంటకాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఏం సకినాలు ఉంటాయి, అప్పచ్చలు ఉంటాయి, ఇంకెన్ని చెప్పాలి నేను, ఇవన్నీ నోరు ఊరుతుంది అందరికీ. కాబట్టి ఈ రకంగా ఫుడ్ కోర్ట్స్ కూడా సుమారు 40 ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. మీరు ఇంతకుముందు కూడా చూశారు హునరాట్లో ఏ రకంగా కనీసం 30,000 మంది క్యూలో నిల్చునే వాళ్ళు ఫుడ్ కోర్ట్స్లలో. 30,000 మంది సామాన్యమైన విషయం కాదు ఇది. అప్పుడు 7 రోజులు ఉండే కార్యక్రమం, ఇప్పుడు 3 రోజులే. 4వ రోజు కావాలంటే కూడా పెట్టరు, వాళ్ళు తీసేస్తారు, అన్నీ కూడా తీసేస్తారు. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి మంత్రిత్వ శాఖలో వారు అనుకున్నట్టు ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఈ 3 చోట్ల కూడా కార్యక్రమం పెట్టించడం జరిగింది. దీన్ని మనం హైదరాబాద్ భాగ్యనగర్ ప్రజలందరం కూడా ఆస్వాదిద్దాం. అందరికీ నమస్కారం. మీరు ఏమైనా అడగాలంటే అడగవచ్చు. ఏసీ ఆన్ చేయాలి మీకు ఇప్పుడు. मैं अमिता प्रसाद सरभाई हूँ, संयुक्त सचिव संस्कृति मंत्रालय। और जैसा कि आप देख सकते हैं तैयारियां ज़ोरों शोरों से चल रही हैं। राष्ट्रीय संस्कृति महोत्सव हम लोग मनाने जा रहे हैं अगले 3 दिनों में, और ये हमारा 12वां संस्करण है। 2015 में ये इस महोत्सव की शुरुआत हुई थी। उस समय जो माननीय महामहिम राष्ट्रपति जी थे उन्होंने इसका उद्घाटन किया था। पहले 2 संस्करण जो थे वो दिल्ली में हुए थे। उसके बाद ये निर्देश हुआ कि इसको बाकी राज्यों में लेके जाया जाए, क्योंकि ये जो राष्ट्रीय संस्कृति महोत्सव है ये हमारे 7 जोनल कल्चर सेंटर्स जो हैं, जैसे कि आपका नॉर्थ जोन हो गया जो पटियाला में है, नॉर्थ सेंट्रल है प्रयागराज में, ईस्टर्न है कोलकाता में, नॉर्थ ईस्ट है दीमापुर में, साउथ सेंट्रल है नागपुर में, वेस्टर्न उदयपुर और तांजावुर में साउथ जोन है। और जैसे कि आप इसको देख सकते हैं कि लोकेशन के हिसाब से हमने पूरा भारत सारे 7 जोनल कल्चर सेंटर्स के द्वारा कवर किया हुआ है। सारे जो प्रांत हैं वो किसी ना किसी जोनल कल्चर सेंटर के मेंबर होते हैं। तो ये 7 जोनल कल्चर सेंटर्स जो होते हैं वो साथ मिलकर इस महोत्सव का आयोजन करते हैं। और ये जो 12वां संस्करण है वो माननीय मंत्री जी ने ये निर्णय लिया कि हम इसको पहली बार जो तेलुगु राज्य हैं आंध्र प्रदेश और तेलंगाना, वहाँ पे इसको हम लेके जाएंगे। तो हम लोगों ने इसको 3 चरण में किया है। पहला चरण हम लोगों ने राजामुंद्री में किया आंध्र प्रदेश में 26-27 को। दूसरा जो चरण था वो हमारा वारंगल में हुआ 29 और 30 को। और जो तीसरा और आखिरी चरण है वो हम हैदराबाद में करने जा रहे हैं। आंध्र प्रदेश और राजामुंद्री और वारंगल में जो हमें रिस्पांस मिला वो बहुत ही बढ़िया मिला। उसमें करीब 12,000 से 20,000 लोग तक आए। और जो हमारा महोत्सव होता है उसमें आपने देखा होगा बाहर बहुत ही सुंदर आंगन बनाए गए हैं। तो ये 7 जोनल कल्चर सेंटर्स जो हैं वो अपने अपने आंगन बनाते हैं, जिसमें जो उनके क्राफ्ट्समैन हैं, जो आर्टिजन्स हैं, वो अपने स्टॉल्स लगाते हैं और वो उसको दिखाते भी हैं अपने स्टॉल्स में कि उनके किस तरह के क्राफ्ट्स हैं उस स्टेट के। उसके अलावा उसकी बिक्री भी होती है।
तो क्राफ्ट एक पोर्शन होता है, दूसरा पोर्शन होता है क्विजीन। सो हम लोग एक फूड फेस्टिवल भी लगाते हैं जिसमें जो सातों जोनल कल्चर सेंटर हैं वो अपने अपने मेंबर स्टेट्स के फूड भी लाते हैं। तो आपको सिक्किम का खाना भी मिलेगा, आपको राजस्थान मिलेगा, बिहार मिलेगा, साउथ का होता है। और जहाँ हम जाते हैं वहाँ का लोकल फूड भी हम उसको चाहते हैं कि उसको भी हम शोकेस करें। तो फूड स्टॉल्स भी यहाँ पे लोकल लगेंगे। जो उसके बाद मेन प्रोग्राम है वो है कल्चरल पोर्शन। तो हमारे महोत्सव के 3 पार्ट, हम 3 C's बोलते हैं उसको, क्राफ्ट, क्विजीन एंड कल्चर। सो कल्चर में हमारे जो परफॉर्मेंस है, जो हाईलाइट है मेन, वो है फोक आर्टिस्ट का। फोक आर्टिस्ट यूजुअली आप ऑडिटोरियम्स या वगैरह कहीं भी जाते हैं तो आपको ज़्यादातर क्लासिकल परफॉर्मेंसेस देखने को मिलेंगे, फोक आपको इक्का दुक्का मिल जाएगा। ये एक महोत्सव है जहाँ पे आपको सबसे ज़्यादा फोक आर्टिस्ट मिलेंगे। और मैं ये बताना चाहूँगी कि ZCCs के साइड से करीब 580 फोक आर्टिस्ट पूरे भारत भर से आए हैं। और उसके अलावा जो हमारे लोकल फोक आर्टिस्ट हैं वो भी उतनी ही मात्रा में है, करीब 510 के करीब, जिसमें से 200 लोगों ने शोभा यात्रा में भाग लिया है। और कुछ जो हमारे लोकल हैं, ट्राइबल आर्टिस्ट हैं, कल्चर ट्राइबल डिपार्टमेंट से आए हैं, कल्चर डिपार्टमेंट से आए हैं, वो करीब 260 के करीब हैं। तो आप ये सोचिए कि 1000 से ज़्यादा तो फोक आर्टिस्ट ही यहाँ पे इकट्ठा होंगे। फोक जो हमारी जोनल कल्चर सेंटर्स की परफॉर्मेंस होती है उसमें हम लोग कोरियोग्राफ्ड परफॉर्मेंस करते हैं स्पेशल। और 2 बड़े कोरियोग्राफर्स हैं, ये देवेंद्र शेलार हैं और तल्पेश दलाल जी हैं। इन लोगों से हम लोगों ने कोरियोग्राफी कराई हुई है। तो पहले दिन की कोरियोग्राफी जो होगी वो बेसिकली सारे ही डांसेस, ड्रम्स और मार्शल आर्ट्स की होगी। दूसरे दिन हमारी कोरियोग्राफी जो सारे फोक डांसेस हैं उनकी होगी। और तीसरे दिन हमारी केवल ड्रम्स और मार्शल आर्ट की फोक कोरियोग्राफी होगी। और ये एक मेजर हाईलाइट है। हम लोग इसको जहाँ पे भी लेके जाते हैं, राजामुंद्री हुआ या वारंगल में, लोग फोक कोरियोग्राफी देखने, मतलब उन्होंने इस तरह की चीज़ पहले कभी देखी नहीं है। 45 मिनट्स का फोक कोरियोग्राफी होता है, वो उसको स्पेशली देखने आते हैं। उसके अलावा क्लासिकल हर दिन हमारे जो बड़े बड़े पद्मश्री या संगीत नाटक अकेडमी विनर्स हैं या इस्टेब्लिश्ड फोक जो बहुत ही क्लासिकल जॉनर के आर्टिस्ट हैं, उनको भी हमने निमंत्रण दिया है कि वो यहाँ पे आके परफॉर्मेंस करें। तो पहले दिन तो आनंदा शंकर जी, वो पद्मश्री हैं, भरतनाट्यम की बहुत बड़ी विख्यात नृत्यांगना हैं, वो परफॉर्मेंस दे रही हैं। दूसरे दिन हमारा एक ग्रुप है ताल इंडिया जो फोक बेसिकली एंसेम्बल करेगा सारे ड्रम्स के ऊपर परकशन का। और तीसरे दिन जया प्रभा मेनन है, बहुत बड़ी मोहिनी अट्टम नृत्यांगना है, वो सारे साउथ इंडियन जितने भी हमारे डांसेस हैं उनको शोकेस कर रही है। तीसरा हमारा जो कल्चरल परफॉर्मेंस में तीसरा सेगमेंट होता है वो होता है पॉपुलर म्यूज़िक का। सो पॉपुलर म्यूज़िक में हम कॉन्सर्ट्स कर रहे हैं। पहले दिन शंकर एहसान लॉय आ रहे हैं, दूसरे दिन थमन आ रहे हैं जो आपके यहाँ के बहुत ही पॉपुलर म्यूज़िक कंपोज़र हैं, और तीसरे दिन डॉक्टर एल सुब्रमण्यम और श्रीमती कविता कृष्णमूर्ति जी वो हमारा क्लोजिंग कॉन्सर्ट करेंगी जो 3 तारीख को है। तो ये तो फ्लो ऑफ जो मैंने आपको बताया कि कैसे परफॉर्म, और लोकल परफॉर्मेंसेस एक छोटा स्टेज है उस पर दिन भर होता रहेगा ताकि जो भी आर्ट एंड क्राफ्ट देखने आ रहा है वो लोकल परफॉर्मेंस भी देखते रहे और ज़्यादा से ज़्यादा लोकल कलाकारों को हम एक स्थान दे पाएँ कि वो अपनी प्रतिभा का प्रदर्शन कर सकें। जो हमारे गेस्ट्स हैं, अब मैं उनके बारे में थोड़ी जानकारी दे देती हूँ। राजामुंद्री में इनॉग्रेशन जो था वो महामहिम राज्यपाल जी ने किया था आंध्र प्रदेश के, और वारंगल में महामहिम राज्यपाल जो आप तेलंगाना की थी वो आई थी। तो कल भी सुबह जो क्राफ्ट वाला पोर्शन है वो राज्यपाल महोदया आके उसका उद्घाटन करेंगी, और शाम को खुद महामहिम उप राष्ट्रपति जी आ रहे हैं और वो मेन महोत्सव का उद्घाटन करेंगे। जो दोनों मिनिस्टर ऑफ स्टेट हैं हमारे कल्चर मिनिस्टर तो खुद ही रहेंगे किशन रेड्डी जी, और जो हमारे दोनों मिनिस्टर ऑफ स्टेट्स हैं वो भी आ रहे हैं।
मेघवाल जी आ रहे हैं 2 तारीख को, और मीनाक्षी लेखी मैडम होंगी, वो 3 तारीख को रहेंगी। उसके अलावा कुछ हम लोगों ने चीफ गेस्ट के तौर पे और भी बुलाए हैं, गेस्ट ऑफ ऑनर। वो राज्यपाल हैं जो या तो उनका तेलंगाना से कोई संबंध है या वो किसी जोनल कल्चर सेंटर के चेयरपर्सन हैं। तो पहले दिन महामहिम जो राज्यपाल हैं हरियाणा के, क्योंकि वो तेलंगाना को ही बिलोंग करते हैं, तो उनको आमंत्रण किया गया है। और दूसरे दिन राज्यपाल महामहिम राज्यपाल जो तमिलनाडु के हैं रवि जी, वो आ रहे हैं 2 अप्रैल को, क्योंकि वो साउथ जोन कल्चर सेंटर के चेयरपर्सन हैं, और एक जोन कल्चर सेंटर को हम कोऑर्डिनेटर बनाते हैं इसके लिए। और क्योंकि तेलंगाना और आंध्र प्रदेश दोनों ही साउथ जोन कल्चर सेंटर के मेंबर स्टेट्स हैं, तो इसलिए उनके जो राज्यपाल हैं तमिलनाडु के, तंजावुर तमिलनाडु में है हेडक्वार्टर्स, तो उनको भी हमने आमंत्रण दिया है, तो वो 2 तारीख को वो पधार रहे हैं। तो ये हमारे पूरे महोत्सव का लाइनअप है। सारे मैंने आपको डिटेल दे दिए। जो स्टॉल्स हैं क्राफ्ट के, क्योंकि हर आंगन में करीब 120 स्टॉल्स हैं, उस जिसमें 50 लोकल स्टॉल्स और लगेंगे। एक हमने सेपरेट एरिया लोकल स्टॉल्स को भी दिया है। 120 तो हमारे खुद के ही स्टॉल्स हैं, और उसके अलावा फूड स्टॉल्स जो हैं वो करीब 37 के आसपास हैं। कुछ हम लोगों ने नई चीज़ें यहाँ पे शोकेस करने की कोशिश की है। PIB का एग्जीबिशन लगा है अनसंग हीरोज़ के बारे में, और स्टार्टअप्स के लिए हमने एक स्पेशल एरिया दिया है जहाँ पे स्टार्टअप्स जो हैं वो अपने उसको शोकेस कर सकें। तो मैं आपके माध्यम से मैं जनता को यही बोलना चाहूँगी कि ज़्यादा से ज़्यादा मात्रा में आए यहाँ पे। फ्री है एंट्री बिल्कुल, कुछ हमने पासेस रखे हुए हैं, पर उसके अलावा एंट्री बिल्कुल फ्री है। क्राफ्ट क्विजीन, आपके जो परफॉर्मेंसेज हैं, हम इतने बड़े बड़े स्टार्स को ला रहे हैं, इतने बड़े बड़े टैलेंटेड लोगों को ला रहे हैं, हमारे खुद के जोनल फोक परफॉर्मर्स हैं। तो मैं आपके थ्रू जनता को अपील करना चाहूँगी, सैटरडे संडे भी है 2 और 3 तारीख को, उगाड़ी का फेस्टिवल भी है, तो आके उगाड़ी के दिन हम लोग एक स्पेशल फायरवर्क्स करने जा रहे हैं उगाड़ी के उपलक्ष्य में। तो ज़रूर आएँ, ज़्यादा से ज़्यादा मात्रा में आएँ और इस महोत्सव का आनंद उठाएं। एक चीज़ मैं और बताना भूल गई, हम लोग महोत्सव के साइडलाइंस में भी कुछ करते हैं। तो एक पेंटिंग, आप जैसे देख रहे हैं यहाँ पे एक पेंटिंग कैंप चल रहा है। तो ये हमारे जोनल कल्चर सेंटर्स के पेंटर्स हैं, फोक हैं, कंटेम्प्रेरी हैं, और ये अपनी पेंटिंग ये 2-3 दिन पहले से शुरू हो गया था, और ये इनकी जो पेंटिंग्स हैं उनका प्रदर्शन भी हम लोग महोत्सव के दौरान ही करेंगे। इसके अलावा साइडलाइंस पे हम लोग लिटरेरी इस साल से शुरू किया है कि लिटरेरी सेमिनार्स होते हैं। तो जैसे कि राजामुंद्री में जो वहाँ नन्या यूनिवर्सिटी है उन्होंने किया था, यहाँ पे वारंगल में काकतिया हेरिटेज ट्रस्ट के साथ हुआ, यहाँ पे हैदराबाद सेंट्रल यूनिवर्सिटी के साथ जो हमारे मिनिस्ट्री ऑफ कल्चर की ही ऑर्गेनाइजेशन है IGNCA, वो भी यहाँ पे 2 दिन का सेमिनार कर रहे हैं। ये पूरा का पूरा जो महोत्सव है वो आज़ादी का जो अमृत महोत्सव है उसके उपलक्ष्य में, उसके अम्ब्रेला के तहत ही मनाया जा रहा है। और एक भारत श्रेष्ठ भारत की जो हमारी जो माननीय प्रधानमंत्री जी बोलते रहते हैं कि एक भारत श्रेष्ठ भारत को आप एक प्लेटफॉर्म पे कैसे लेके आए, वो जो राष्ट्रीय संस्कृति महोत्सव है वो उसका नमूना है। आपको पूरा का पूरा भारत आपको इस ग्राउंड में दिख जाएगा। जब आपका क्राफ्ट, कल्चर, फोक आर्टिस्ट, आपके डांसर्स वगैरह जब सब परफॉर्म करेंगे, जब आप जाके खुद क्राफ्ट और कुजीन देखेंगे, तो आपको लगेगा कि पूरा का पूरा इंडिया एक जगह आ गया है। तो इसीलिए मैं अपील करूँगी कि आप लोगों को बताएं, इसके बारे में जानकारी दें और सब आके इसका आनंद उठाएं।